మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుండగా కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజును చాలా అందంగా మన త్రివర్ణ పతాకంని చూపిస్తూ ఇక్కడ డెకరేషన్ చేయడం జరిగినది. ఇది మనకి చాలా గొప్ప గర్వకారణము. మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ గొప్ప జాతీయ ఇండిపెండెన్స్ డేని చాలా గర్వంగా జరుపుకోవాలని అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ అంటే అందరికీ ఫేమస్. ఇది కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జిని ఇంత తీవ్రంగా మన జాతీయ పథకాన్ని అలంకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ యువతకు కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. ఇది కర్నూలు అంటేనే కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది ఒక ఫేమస్గా ఉంది. అందులో ఇది ఆగస్టు 75వ స్వతంత్ర దినోత్సవం అయినందుకు ఇది తీవ్ర పథకం పెట్టి అందరినీ భవిష్యత్తులో మన భారతదేశం గురించి మన జాతీయ పథకం గురించి అందరికీ అవగాహన ఉంటుంది. అందువలన ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతిదీ దీనిని ఇన్స్పైరింగ్గా తీసుకొని అలాగే ముందుకు పోవాలని చాలా ఆనందంగా ఉంటుందని అందరం కోరుకుంటున్నాము. ఈ కర్నూలు పట్టణంలో మనం కూడా ఒక భాగమైనందుకు చాలా గర్విస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా మన జిల్లాలో ప్రాచీన కట్టడమైనటువంటి కొండారెడ్డి బుర్జు, దానికి అచ్యుత దేవరాయలు బుర్జు అని కూడా చెప్తారు. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా 3 రంగుల జెండాతో విద్యుత్ అలంకరణ చేసి ఈ 15 రోజులను కూడా విద్యుత్ అలంకరణతో అలంకరించారు. అదే మాదిరిగా స్వాతంత్ర దినోత్సవం రోజు 45 అడుగుల జెండాను కూడా ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి మన కర్నూలు వాసులందరూ కూడా కొండారెడ్డి బుర్జును ప్రత్యేకంగా అలంకరించినటువంటి మా కట్టడాన్ని మనందరం చూసి ఈ స్వాతంత్రోత్సవాలలో భాగంగా అనుభూతిని పొందాలని, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా జెండాని తగిలించుకొని కొండారెడ్డి బుర్జును దర్శించాలని చెప్పి కోరుతున్నాను.